నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శక్తి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా, చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, సింహరాశి వారికి జూలై మాసంలో మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క జూలై మాసంలో ఈ పరిస్థితులన్నీ బాగుంటాయి. దానికి ముందు తెలుసుకునే ముందు ఈ యొక్క ఏ నక్షత్రాలు ఈ సింహరాశిలో ఉంటాయి, ఏ పాదాలు ఉంటాయి అన్నటువంటి విషయం తెలియాలి. ఎంచేతనంటే అందరికీ తెలియదు, కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది తెలియదు. కాబట్టి ప్రతిసారి కూడా నేను తెలియజేసేటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి తెలియజేస్తున్నాను. ఈ యొక్క సింహరాశిలో మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఆ తర్వాత కుంభ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఉత్తర నక్షత్రం మాత్రం 1 పాదం మాత్రం ఇందులో ఉంటుంది. ఇక గ్రహ గమనాలు కనుక తీసుకున్నట్టయితే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనైశ్వరుడు, మరి యొక్క వృషభ రాశిలో శుక్రుడు, ఆ తర్వాత మిథున రాశిలో వచ్చేటప్పటికి ఈ యొక్క రవి కానీ గురువు కానీ ఇద్దరు ఉండటం, మరి కర్కాటక రాశిలో బుధుడు ఉండటం, ఇక సింహరాశిలో అంటే మీ రాశిలో ఈ యొక్క కేతువు, కుజుడు వీళ్ళిద్దరూ కూడా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇలా ఉన్నటువంటి పక్షంలో ఏ భావాలని గురువు చూస్తానో అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇక్కడ గురువు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో మిథున రాశిలో ఉండి తృతీయ భావాన్ని అంటే సోదర సోదరీమణుల భావాన్ని, పరాక్రమ స్థానాన్ని చూస్తున్నారు అని మనం చెప్పాలి. ఇవి క్షేమకరంగానే ఉంటాయి. ఇంకా పంచమ భావాన్ని, సంతానం విషయంలో ఎటువంటి సమస్య లేదు, బాధ లేదు. ఇంకా సప్తమ భావాన్ని భార్య కానీ భర్త విషయంలో సఖ్యతగానే ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. మిగతా విషయాలు కనుక చూసుకున్నట్టయితే యాక్టివ్గా ఉంటారు. ఈ మాసం అంతా కూడా చాలా చురుకుగా మీరు పనులు సాగించడానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఏ పనైనా చెప్పండి, మీరు వెంటనే పూర్తి చేసేయాలన్న ఆతృతతో ఉంటారు. మీకు పనులు కూడా అలాగే లభిస్తాయి. ఇకపోతే ఆత్మవిశ్వాసం మాత్రం ఈ మాసం అంతా కూడా చాలా బాగా ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే మీలో విపరీతమైనటువంటి ఈగో అనేటువంటిది పెరిగిపోయి ఎదుటి వాళ్ళని బాధ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆ విషయంలో మీరు తగ్గి కనుక ఉంటే, ఇప్పుడు మనం మార్వాడి వాళ్ళని చూడండి, వాళ్ళని 10 మాటలు అన్నా ఎస్ అవును సార్, ఆ సార్, ఈ సార్ అని అంటారా అనరు. వాళ్ళు ఎంత తగ్గి ఉంటారు. కానీ వాళ్ళ ధ్యేయం ఏంటంటే డబ్బు సంపాదించటం, మిమ్మల్ని ఆకర్షించాలి, డబ్బు సంపాదించుకోవాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే మాట మంచిదైతే ఊరు మంచిది అన్నారు. కాబట్టి మీలో కనుక అణుకువ అనేటువంటిది ఉండి మాట ఒక పద్ధతిగా ఉంటే మాత్రం ప్రపంచమంతా మీ చుట్టే తిరుగుతుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. మీ ఈగోనే మిమ్మల్ని దెబ్బతీస్తుంది అనేటువంటి మీ అర్థం చేసుకోవాలి. పైగా ఈ మాసంలో మీకు ఏమవుతుంది అంటే ఈ యొక్క పిశాచ యోగం అనేటువంటిది ఉంది. అది మీరు ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను నేను. చేతనంటే కుజుడు, కేతు ఇద్దరు కలిసి సింహరాశిలో ఉన్నందువల్ల పిశాచ యోగం కలుగుతుంది. ఇది అంత మంచిది కాదు. ప్రతి విషయానికి అడ్డంకులు, ప్రతి సమస్య అనేటువంటి కలగటం, ఇలాంటివన్నీ చికాకులు కలిగిస్తూ ఉంటాయి. అంచేత మీరు సాధ్యమైనంత వరకు జాగ్రత్త వహించటమే మంచిది. కాకపోతే ఏమవుతుందంటే, లేకపోతే ఏదైనా మీకు గాయపడటము, లేకపోతే ప్రయాణాలలో సఖ్యత లేకపోవడము, ప్రశాంతంగా వాతావరణం ఉండకపోవడము, అనవసరమైనటువంటి గొడవల్లో ఇరుక్కుపోవడము, ఏదైనా కోర్టు కేసులు ఉంటే ప్రతికూలమైనటువంటి ఆ యొక్క జడ్జిమెంట్ రావటము, సోదరుల మధ్య గొడవలు రావటము, ఏదో ఒక సమస్య మనకు ఎదురవుతూ ఉండడం అనేటువంటి ఈ పిశాచ యోగం. అంటే ఈ పిశాచ యోగం వల్ల చెడు జరుగుతుందే కానీ మంచి జరుగుతుందని మాత్రం ఎట్టి పరిస్థితిలో అనుకోకూడదు. ఎందుకంటే కుజుడు కాబట్టి ఈగో మాత్రం బాగా పెరిగిపోతుంది, కోపం, ఉద్రేకం పెరిగిపోతుంది. అప్పుడు మీరు ఎదుటి వాడిని పైన అర్చేశారనుకోండి, వాడు మీకు శత్రువుగా మారిపోతాడు. అప్పుడు ఏమవుతుందో దీర్ఘకాలికంగా మీరు వాడికి పోరాడవలసి వస్తుంది. ఒకవేళ మీరు ఏం పర్వాలేదురా భయ్, మనం ఒకటి అని అనుకున్నారనుకోండి, మీకు శత్రువే ఉన్నాడు కదా. కాబట్టి ఆ రకంగా మీరు ప్రవర్తించాల్సి వస్తుంది. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా మాత్రం ఖచ్చితంగా చదవండి. ఈ యొక్క పిశాచ యోగం మిమ్మల్ని దెబ్బతీయకూడదు అంటే మాత్రం నేను చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నాను, హనుమాన్ చాలీసా మాత్రం చదవండి. లేదా పొద్దున్నే చదవండి, పడుకోబోయే ముందు చదవండి, లేదా అంత ఓపిక లేదంటే వినండి, పర్వాలేదు. 5 నిమిషాల పాటు వింటే మీకు ఎంతో క్షేమకరంగా ఉంటుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా సమయం ఉంటే, మీకు ఓపిక ఉంటే సుబ్రహ్మణ్య అష్టకం అనేటువంటిది కూడా వినండి లేదా చదవండి. ఈ రకంగా మీరు గడపాల్సినటువంటి
ఉంటాయి. ఇకపోతే వ్యక్తిగత సమస్యలు మాత్రం ఎన్నో ఉంటాయి. ఒక ఇల్లు అన్న తర్వాత, ఒక గృహం అన్న తర్వాత నలుగురు మనుష్యులు ఉంటారు. నలుగురికి ఒకే సమస్య ఉండదు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఒకరికి పెళ్లి సమస్య ఉంటుంది, ఇంకొకరికి ఉద్యోగ సమస్య ఉంటుంది, మరొకరికి వ్యాపార సమస్య, ఇలాగా ఒక్కొక్కరికి. అలాగా ఒక ఇంట్లోని 5 ఉంటే 5 రకాలైనటువంటి సమస్య. దీన్ని వ్యక్తిగత సమస్య అంటారు. అటువంటి సమస్యలు ఉంటాయి. ప్రేమికుల మధ్యన కొంచెం అంత సఖ్యతగా ఉండకపోవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే సఖ్యతగానే ఉంటారు. మరి ఇవన్నీ అవసరమే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి, భక్తితో ఉండండి. ఈ మాసం అంతా కూడా చాలా తెలివిగా మీరు బయటపడాల్సిన విషయం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. సింహరాశి అంటే సింహరాశి కదా, మేము లయన్స్మి, మేము పులులమి, మేము సింహాలమి అంటే మాత్రం మీరు తీవ్రంగా దెబ్బతింటారు. మిమ్మల్ని తీసుకెళ్లి బోన్లో పడేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? సెలవు. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.